జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం మల్యాల 8వ వార్డులో రోడ్డు దుస్థితిపై నిరసన వ్యక్తం చేసిన తన ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి యత్నించారని బీఆర్ఎస్ నాయకులు దొంతరవేణి శేఖర్ లావణ్య ఆరోపించారు. వార్డు ప్రజలు రోడ్డు సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుసుకుని స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన గ్రామస్తులతో కలిసి నిన్న ఉదయం రోడ్డుపై వరి నాట్లు వేసి నిరసన కార్యక్రమం నిర్వహించారని తెలిపారు. ఈ సందర్భంగా దొంతరవేణి శేఖర్ మాట్లాడుతూ రోడ్డు సమస్యను పరిష్కరించాలని మాత్రమే డిమాండ్ చేశామని, స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి ఎలాంటి వ్యక్తిగత వ్యాఖ్యలు చేయలేదన్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ కార్యకర్తలు నిన్న రాత్రి సుమారు 11 గంటల సమయంలో తమ ఇంటి వద్దకు వచ్చి దుర్భాషలాడుతూ బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. తమకు కాంగ్రెస్ కార్యకర్తల నుంచి ప్రాణహాని ఉందని, తగిన భద్రత కల్పించాలని పోలీసులను కోరినట్లు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలపై ప్రశ్నించడం, ఎన్నికల హామీల అమలు కోరటం తప్ప అని ఆయన ప్రశ్నించారు. ఈ రోజు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు వెల్లడించారు. గత సర్పంచ్ ఎలక్షన్లో పోటీ చేయడం జరిగింది. అలాగే నేను వ్యక్తిగతంగా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ నా వల్ల అయినటువంటి సేవాభావంతో బస్టాండ్ కట్టించడం కానివ్వండి, మలయాళంలో అనాథ సేవలు కానివ్వండి, గరీబులకు పెళ్లిళ్ళు కానివ్వండి, ఇలా చాలా సామూహికమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ముందుకు కొనసాగుతున్నాను. అదే కార్యక్రమంలో భాగంగా కొంతమంది 8వ వార్డు పెద్దమ్మ వార్డులో గల 8వ వార్డులో రోడ్డు చాలా అధ్వాన స్థితిలో ఉందని చెప్పి నా దగ్గరికి వచ్చి వాళ్ళు ప్రత్యేకంగా తీసుకెళ్లి చూపించడం జరిగింది. నిజంగా అక్కడ చూసినట్టయితే గుండెలు పగిలిపోయేటువంటి బాధ తలపించే రకంగా ఉంది ఆ రోడ్డు. ముసలి వాళ్లకు, చిన్నపిల్లలకు, వికలాంగులకు, గర్భిణీ స్త్రీలకు అందరికీ కూడా ఆ రోడ్డు అనేది ఒక ప్రమాదకరమైన రోడ్డుగా మారింది. దానిపైన ఏదో ఒక 5 నిమిషాల పాటు సామాజిక కార్యక్రమం, అంటే దీనివల్ల మాకు ఈ రోడ్డు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో వరి నాట్లు స్థానికులు స్వచ్ఛందంగా వచ్చి వరి నాట్లు వేయడం జరిగింది. దానికి ప్రతిచర్యగా నిన్న సాయంత్రం మధ్యాహ్నం 2 గంటలకు నూకపల్లి సర్పంచ్ సీను, అలాగే గుర్రం శ్రీకాంత్ మల్యాల గ్రామంలో 8వ వార్డులో గత కొంత కాలంగా ఆడ రోడ్డు సరిగా లేనందువల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దానికి గాను ఎంతోమంది మా ఇంటి వద్దకు వచ్చి దీనిపైన పరిష్కారం కోసం మమ్మల్ని అడగడం జరిగింది. అదే దారిలో వెళ్తున్న చాలామంది పడిపోవడం, యాక్సిడెంట్లు జరగడం, చిన్నలకు కానీ పెద్దలకు కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దానిపైన నిన్న ఉదయం 10:30 ప్రాంతంలో నా భర్త మేము దానిపైన చేపడుతుండగా